వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. కరోనా ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట ఇది. దగ్గు, జలుబు, జ్వరం సాధారణంగా సీజన్ మారినప్పుడు ఇలాంటివి అందరికీ వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ప్రస్తుత కాలం ఇందుకు భిన్నంగా తయారైంది. నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఎవరైనా తుమ్మితే వారిని చూసి అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాస్క్, శానిటైజర్ ను వెంట పెట్టుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. మనలోని రోగ నిరోధక శక్తి దృఢంగా ఉన్నంతకాలం ఎలాంటి వైరస్ నైనా ఎదుర్కోవచ్చునని కాస్త అవగాహన కలిగి ఉంటే మంచిది. ఇక మన రెగ్యులర్ క్లినిక్ ప్రోగ్రామ్ లోకి వచ్చేద్దాం. ఇన్ఫర్టిలిటీకి ముఖ్య కారణాలేంటి, సంతానలేమికి హోమియోలో ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు చెప్పొచ్చు అంటారు? ఓకే, సంతానలేమి సమస్య నవడేస్ చాలా పెరుగుతున్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ఏజ్ పరంగానే కావచ్చు, లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే రోగనిరోధక అంటే పిల్స్ కానీ అంటే గర్భనిరోధక పిల్స్ కానీ యూజ్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ రాకుంటే అప్పుడు కనుక సంతానలేమి సమస్యగా పరిగణించు. అది ముఖ్యంగా ఏజ్ ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే ఫీమేల్ అయితే 28 బిఫోర్ ఈ విధంగా పరిగణించవచ్చు. వన్స్ షీ క్రాస్ 30 అయితే కనుక సో ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్ యూజ్ చేయకుండా కూడా 6 months వరకు ప్రెగ్నెన్సీ రాకుంటే కనుక వాళ్ళకి సంతానలేమి సమస్యగా పరిగణించాల్సిన అవకాశాలు వస్తాయి. సో మేల్లో ఎటువంటి రీజన్స్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫర్టిలిటీకి? ఓకే, సంతానలేమి సమస్యకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు రీజన్ అవుతూ ఉంటారు. సో 30% రీజన్స్ మేల్స్లో ఉంటాయి, 30% రీజన్ ఫీమేల్స్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇద్దరి కంబైన్ రీజన్స్ 30%, ఇడియోపతిక్ రీజన్స్ కనుక తీసుకుంటే 10% ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో మేల్లో కనుక తీసుకుంటే ఎక్కువగా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో హార్మోన్స్ కనుక తీసుకుంటే థైరాయిడ్ కావచ్చు, లేకపోతే మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోనే కావచ్చు, డయాబెటిక్ కూడా కావచ్చు. ఈ 3 మేజర్ రీజన్స్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ వాళ్ళకున్న ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిక్ స్మోకర్స్ వల్ల కానీ, ఆల్కహాలిజం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకున్న ప్రొఫెషనల్ హజార్డ్స్లో ఉంటాయి చాలా వరకు. సో రేడియేషన్ ఎఫెక్ట్ ఉన్న దగ్గర ఎక్కువ వర్క్ చేయడం వల్ల కానీ, మైండ్స్లో ఎక్కువ అంటే హీట్ ఎక్కువ జనరేట్ అయిన ప్లేస్లో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల కూడా ప్రొఫెషనల్ హజార్డ్లో కూడా వాళ్ళకి కౌంట్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో వెరికోసిల్ లాంటి సమస్య కానీ, హైడ్రోసిల్ లాంటి సమస్య వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో కంపేర్ టు ఫీమేల్లో కంటే కూడా మేల్స్లో అంటే ఏజ్ పరంగా మ్యాక్సిమం ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఫీమేల్కి అయితే ఓవేరియన్ కేపబిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఏజ్ ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ థైరాయిడ్ అండ్ హ్యాబిట్స్ అండ్ వెరికోసిల్ అండ్ మేల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువ ఉండడం వల్ల కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. మనకి వాళ్ళకి 3 types ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటూ ఉంటాయి. అలిగోస్పర్మియా అని, అలిగోస్టినోస్పర్మియా అని అండ్ అజుస్పర్మియా అని 3 cases ఉంటూ ఉంటాయి. సో అలిగోస్పర్మియా అంటే నార్మల్ కౌంట్ కనుక తీసుకున్నాం 80 to 120 ml ఇస్ నార్మల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ అలిగోస్పర్మియా కేసెస్ మనకి 80కి బిలో ఉండి 20కి బిలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఒక మోస్తారు క్వాలిటీ నార్మల్గానే ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ మనకు హోమియో చికిత్స వల్ల కొన్ని మంత్స్లో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, థైరాయిడ్ లాంటి సమస్యలు అన్కంట్రోల్ సడన్గా మధ్యలో ఇబ్బంది వల్ల కానీ ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్ అనుకోని వల్ల కూడా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సెకండ్ ఏంటి అంటే అలిగోస్టినోస్పర్మియా అంటూ ఉంటాం. కౌంట్తో పాటు క్వాలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ మొటిలిటీ. సో మొటిలిటీ డిఫెక్ట్ ఉండడం వల్ల కూడా ఛాన్సెస్ ఉంటాయి. అబ్నార్మల్ స్పమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈవెన్ ద కౌంట్ నార్మల్గా ఉన్నా కూడా క్వాలిటీ ఇబ్బంది ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయితే బ్లైటెడ్ ఓమ్స్ ఫీమేల్స్లో ఉంటాయో వీటిని బ్లైటెడ్ స్పమ్స్ అంటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా అబార్షన్ హిస్టరీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇది కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, వెరికోసిల్ లాంటి కేసెస్ ఉండడం వల్ల కానీ, గ్రేడ్ 2 గ్రేడ్ 3 వెరికోసిల్ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు మనం గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మేల్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లో ఉండడం వల్ల యాక్చువల్లీ కౌంట్తో పాటు క్వాలిటీ 2 కూడా ఇబ్బంది గురే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ హిస్టరీ ఆఫ్ పెథాలజీ, మనకి టీబీ పెథాలజీ ఉండడం వల్ల కూడా బ్లాకింగ్ ఆఫ్ ట్యూబ్స్, సెమినల్ ఫెయిలియర్ ట్యూబ్స్ ఉండడం వల్ల కూడా ప్రొడక్షన్ అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా ప్రొడక్షన్ నిల్లు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని అజుస్పర్మియా అంటూ ఉంటాం. కొన్ని రకాల సర్జికల్ కేసెస్ క్రిప్టాలక్టిజం అంటూ ఉంటాం. అందులో కూడా ఇలాంటి సమస్యలు మనం గమనించే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ అ ఛాలెంజింగ్ కేస్ టు ఎవ్రీవన్. సో కాజెస్లో మనకి 3 types ఆఫ్ వెరైటీస్ మనం ఎక్కువగా మనం గమనిస్తామండి. రైట్, కాల్ చేస్తున్నాను కర్నూలు నుంచి దస్తగిరి గారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే దస్తగిరి, చెప్పండి మేడం. మాకి మ్యారేజ్ 5 years అయింది మేడం. ఓకే. అయితే మా మిస్సెస్ కి ఒక మ్యారేజ్ అయిన 3 years కి ఫైబ్రాయిడ్ ఉందని చెప్పేసి, గర్భసంచి అడుగు భాగంలో ఫైబ్రాయిడ్ ఉందని చెప్పేసి అన్నారు మేడం. ఓకే. దాంతో పాటు గర్భసంచి లోపల నీటి బుడగలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. నీటి బుడగలకు లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేపించాము. ఓకే. అయితే గత 2 years నుంచి రెగ్యులర్ గా ఉన్నాం కానీ ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు మేడం, బాగడం లేదు. దాంతో పాటు ఆమె గుడ్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా లేదని చెప్పేసి అన్నారు. ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తాయండి తనకి? రెగ్యులర్ గానే వస్తాయి మేడం. ఓకే. సో తనకు ఉంది సమస్య గర్భాశయ కణితి
దాంతోపాటు పీసీఓడి. సో పీసీఓడిలో వాళ్ళకి ల్యాప్రో ద్వారా తీసేసినా కూడా 1-2 మంత్స్లో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో పీసీఓడి కేసెస్లో మనకు 3 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి పేషెంట్స్లో. కొంతమందికి పీరియడ్సే రెగ్యులర్గా ఉండవు, కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ అయి ఉన్నా కూడా ఓవులేషన్ జరగదు, కొంతమంది 3 మంత్స్ ఒకసారి పీరియడ్ రావడం, కొంతమంది హెవీ బ్లీడింగ్ రావడం అయ్యే అవకాశం ఉంటాయి. మీ మిసెస్కి పీరియడ్ రెగ్యులరైజే ఉన్నాయి, బట్ 3 కేసెస్లో కూడా అన్నం విడుదల అనేది ఉండదు, ఎందుకంటే ఫాలికల్ అనేది ఎదిగి రిలీజ్ అవ్వదు. సో ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉండదు, ఎనోవ్యులేటరీ సైకిల్స్ అంటాం వీటిని. సో మళ్ళీ సిస్ట్లు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్ మనకి వితౌట్ ల్యాప్రో కానీ వితౌట్ ఐయుఏ కానీ ఐవీఎఫ్ లాంటి అవసరం లేకుండానే హోమియో చికిత్స ద్వారా నార్మల్గా అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. మీ మిసెస్ వయసు ఎంత అండి? ఓకే. సో మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక ఒకసారి తీసుకొని వచ్చి మనకి ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు 34 ఏజ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్లో మనకు మోర్ దెన్ 80-90% సక్సెస్ ఉన్నాయి. సో పీసీఓడి కేసెస్, టోటల్ కరెక్షన్ కేసెస్ కూడా ఉన్నాయండి. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కూడా కవర్ అవుతుంది, ఎందుకంటే పీసీఓలో నాట్ ఓన్లీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, ఇన్ఫర్టిలిటీ అనే కాకుండా ఓవులేషన్ క్వాలిటీ అనే కాకుండా డయాబెటిక్ కూడా దారితీసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో మెడిసిన్ మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అండర్లైయింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్గా నార్మల్గా అవుతుంది కాబట్టి డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి ప్రివెంటివ్ ఆఫ్ డయాబెటీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెయిట్ కూడా రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెజెంట్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్తో పాటు ప్రజెంట్ సిచ్యువేషన్ ఒకసారి FSH, LH అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్తో పాటు స్కాన్ రిపోర్ట్ ఒకసారి తీసుకొని రండి, ఇద్దరు కపుల్. సో నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. సో ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీకి ఎటువంటి రీజన్స్ అని చెప్పుకోవచ్చు అంటారు? సో ముఖ్యంగా ఫీమేల్ కూడా ఆల్మోస్ట్ 50% కాజిటివ్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా కంపేర్ టు మేల్ కంటే కూడా ఫీమేల్లో ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లేట్ మ్యారేజ్ వల్ల కూడా నవ్వేడేస్ ఎక్కువగా సంతానలేమి సమస్య ఎక్కువ పెరుగుతున్నాయి, కెరీర్ ఓరియంటెడ్ కావచ్చు, రీజన్ బేబీ మల్టిపుల్ కావచ్చు. ఒకసారి ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అండాశయ క్యాపబిలిటీ అంటే సామర్థ్యం అనే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. స్ట్రెస్ వల్ల అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వాళ్ళకి యాడ్ అయ్యే ఛాన్సెస్ వల్ల కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అందులో మనకి థైరాయిడ్, డయాబెటీస్ సిమిలర్ రీజన్, అండ్ ఇందాక చెప్పినట్టు పీసీఓడి లాంటి కేసెస్ వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ 32 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఫీమేల్లో కనుక తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకి 2-3% ఆఫ్ అండాశయం క్యాపబిలిటీ తగ్గిపోవడం, AMH పడిపోవడం, అంటే ఎనోవ్యులేటరీ సైకిల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అందుకని బిఫోర్ 30 షీ నీడ్ టు కన్సీవ్. వన్ ప్రెగ్నెన్సీ వస్తే కనుక వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉండవు. అండ్ లేట్ మ్యారేజెస్ ఉండడం వల్ల క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా వల్ల కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో 35 క్రాస్ అయిన తర్వాత కానీ కన్సీవ్ అవ్వడం వల్ల కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్, అది కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ 35 తర్వాత అది కంపల్సరీ మ్యాక్సిమం అబ్నార్మల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం గర్భాశయ కానరాలు కనుక తీసుకుంటే గర్భాశయ కంతులు ఉండడం, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఇందరకు వచ్చిన కాలర్స్ లాగా, అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. ముఖ్యంగా ఎండోమెట్రియం కానీ మయోమెట్రియంలో కానీ ఫైబ్రాయిడ్స్ ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా మనకి ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి దారితీయచ్చు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశం ఉంటాయి. ఉండే లార్జింగ్ని బట్టి ప్రెషర్ని బట్టి. ఇప్పుడు ఫండల్ ఎండ్ గంట ఉందనుకోండి, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఓవ్యులేషన్ నార్మల్గా అయినా కూడా స్పమ్తో కలిసే దారి ఉండకపోవడం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అది మధ్యలో ఉండే కనుక ఉండే ఫైబర్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ SLE ఆర్థరైటిస్ కానీ కంపేరిటివ్ మేల్స్ కంటే ఫీమేల్స్లో కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం, అవి కూడా బేసిక్ రీజన్. ఏదైనా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టార్చ్ పాజిటివ్స్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సెకండ్ మంత్, థర్డ్ మంత్ అబార్షన్స్ ఎక్కువగా ఫీమేల్లో రావడానికి రీజన్స్ అవే నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ లివర్ డిజార్డర్స్ అంటే హెపటైటిస్ B లాంటి సమస్యలు ఉన్నా కానీ, లివర్ సిరోసిస్ లాంటి కేసెస్ లాంటివి ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి అంటారు, రావడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా చాలా మందికి అప్ టు టిల్ ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు వాళ్ళకి ఎలాంటి డయాబెటీస్ అనేది ఉండదు. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఏదో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో కానీ ఎనీ టైం వాళ్ళు డయాబెటిక్ కింద కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా ఒబేస్ పీపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పీసీఓడి పీపుల్ ప్రెగ్నెంట్ వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, జెస్టేషనల్ డయాబెటీస్. అండ్ అయిపోతారు లాంటి కేసెస్ కూడా వాళ్ళకి ఇలాంటి సమస్యలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం, దట్ టు ఇన్ ఒబేస్ పీపుల్ వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్ అయినప్పుడు. సో అలాంటి కేసెస్లో స్కోప్ విత్ హోమియోపతి కూడా తీసుకొని ది బెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ అనేది నార్మల్గా అవుతూ ఇంబ్యాలెన్స్ లేకుండా నార్మల్గా ఈవెన్ ద పీసీఓడి కేసెస్ టర్నింగ్ ఇంటూ ప్రెగ్నెంట్ అయినా కూడా డయాబెటిక్స్ పీపుల్ అయినా కూడా, లేకపోతే థైరాయిడ్ లాంటి కేసెస్ అయినా కూడా. సో నార్మల్ నుంచి మెయింటైన్ అవుతూ క్వాలిటీ నార్మల్గా అవుతూ మనం డైట్ కూడా చెప్తుంటాం కాబట్టి అలాంటి కేసు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో జెస్టేషనల్ డయాబెటీస్ డిటెక్ట్ అయితే రిస్క్ టు బోత్ మదర్ అండ్ చైల్డ్. సో అది కూడా మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా అలాంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఇన్ కేసెస్ ఆఫ్ థైరాయిడ్ కానీ లేకపోతే పీసీఓడి లాంటి కేసెస్ కూడా టిల్ 5th మంత్ స్కాన్ అయ్యేంత వరకు కూడా మెడిసిన్స్ మనం వాడిపిస్తుంటాం. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ద బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మదర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇలాంటి జెస్టేషన్ ఫ్లక్చుయేషన్స్ అనేది లేకుండా కూడా చూసుకోవచ్చండి. మరి కాల్ చేస్తున్నాను హైదరాబాద్ నుండి హేమ గారు.
హలో హలో హేమ గారు వినిపిస్తుందా? రైట్. సో అబార్షన్స్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు అసలు? ఓకే, సో అబార్షన్స్ అనేది మనకు 2 ట్రైమిస్టర్లు ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఇప్పుడు 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ కనుక తీసుకుంటే 3 months అని 3గా డివైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఎర్లీ అబార్షన్స్ అంటే 2nd month 3rd month అబార్షన్ నథింగ్ బట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ ఎక్కువ తీసుకుంటే పీసీఓడి కేసెస్ టర్నింగ్ ఇంటూ ప్రెగ్నెన్సీలో కానీ, టార్చ్ పాజిటివ్ కానీ, లేకపోతే అన్కంట్రోల్ థైరాయిడ్ లాంటి కేసెస్ కానీ ఏదైతే ప్రెగ్నెన్సీ రాదు వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవి 3 cases ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ అంటే కనుక 3rd to 6th month కనుక తీసుకుంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న వల్ల కానీ, లేకపోతే లివర్ డిజార్డర్స్ ఉన్న కేసెస్లో కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ లేట్ మ్యారేజెస్ ఆల్సో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఈ రీజన్స్ అనేది కాకుండా మనకు ఎక్కువగా ఆర్ఏ లాంటి కేసెస్ కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమున్నా కూడా ఏదో ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ కూడా అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ గర్భాశయ కణుతులు ఉండడం వల్ల కూడా మనకు అబార్షన్ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో 2nd month to 3rd month వెళ్ళే లోపల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాల్ తీసుకున్నాం అండి. హేమ గారు, హేమ గారు, లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అంటారు? ఓకే, సో క్రానిక్ డిజార్డర్స్ అంటే లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఇందాక చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడే కావచ్చు, పీసీఓడే కావచ్చు, డయాబెటీసే కావచ్చు, ఇందాక చెప్పడం ఆర్ఏ కావచ్చు, అండ్ ఎస్ఎల్ఈ లాంటి కేసెసే కావచ్చు, అండ్ యాంటీ డిప్రెజెంట్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ డిజార్డర్స్ కిందికి తీసుకోవడం. అండ్ వాడు యూజ్ చేసే మెడికేషన్ వల్ల కూడా ఇండైరెక్ట్ కిడ్నీ అండ్ లివర్ విల్ బి అండర్ స్ట్రెస్ అలాంటి డ్యామేజ్లు ఏమైనా ఉండడం వల్ల కూడా కానీ, అండ్ ఇండైరెక్ట్గా గైనిక్ ఇష్యూ అంటే ఇప్పుడు యాంటీ డిప్రెజెంట్స్ వాడడం వల్ల కూడా కానీ, యాంటీకోయాగులెంట్స్ వాడడం వల్ల కూడా కానీ, అండ్ స్టీరాయిడ్ కార్టికోస్టీరాయిడ్స్ ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల కూడా ఇంపాక్ట్ ఆన్ గైనిక్ అంటే నథింగ్ బట్ యూట్రైన్ మీద కానివ్వండి, లేకపోతే హార్మోన్స్ మీద పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్తో పాటు ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ రావడం, లేకపోతే అదర్ డిజార్డర్కి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ రాకుండా కూడా మనకు ఉండే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. అండ్ ఎనీ రికరెంట్ సర్జరీస్ ఆఫ్ అబ్డామినల్ సర్జరీస్ ఆల్సో ఇట్ మే లీడ్స్ ఈ విధంగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిలికే ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ నవేడేస్ ఛాలెంజింగ్ కేసెస్ లాంటి అడినోమైసిస్ లాంటి కేసెస్ కానీ, అండ్ ఎండోమెట్రియోసిస్ లాంటి కేసెస్ కూడా మనకు సివియర్గా నవేడేస్ ఎక్కువ డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఎక్కువ ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మరో కాల్ తీసుకుందాం అండి. జానకి గారు, హలో. జానకి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం, చెప్పండి జానకి గారు. నాకు ఇప్పుడు 3rd month మేడం, నాకు హెచ్పిఎస్ పాజిటివ్ వచ్చింది. ఓకే, సో దానికి ఏంటి అంటే రీజన్ ఏంటి, ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అని చెప్పేసి. ఓకే, అంటే ఇంతకుముందు డిటెక్ట్ చేస్తే నెగిటివ్ ఉండడమ్మా హెచ్బిఎస్ఏజీ? ఏంటండి? హెపటైటిస్ బి ఇంతకుముందు డిటెక్ట్ ఎప్పుడైనా చేయించుకున్నారా మీరు జనరల్ చెకప్లో? లేదు, ఫస్ట్ టైం ఉంది. హస్బెండ్కి ఏమైనా ఉందా ప్రాబ్లం అది? లేదండి, తను కూడా టెస్ట్ చేయించుకున్నాడు, నెగిటివ్ వచ్చింది తనకి. ఓకే, వైరల్ లోడ్ ఎంత ఉందమ్మా? వైరల్ లోడ్ పాయింట్స్లలో ఉందని చెప్పారు మేడం. ఓకే, అది ఈ రోజు వెళ్ళారు రిపోర్ట్ తీసుకోవడానికి, అది పాయింట్స్లలో వచ్చిందని చెప్పారు. 3rd month స్కాన్ నార్మల్గా ఉందా? నార్మల్. హార్ట్ బీట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అండి. ఓకే, యాక్చువల్గా హెపటైటిస్ బి అనేది అంటే సిఆర్ వేరే వైరస్లు అంటే ఇబ్బంది ఏముండదు, బట్ హెపటైటిస్ బి కిందకి చూస్తే కనుక అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఫిటల్ హార్ట్ బీట్ ఎక్కువ ఉండడం కానీ, సెకండ్ ట్రైమిస్టర్లో ఎక్కువ మనకు అబార్షన్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఒకసారి కనుక వైరల్ లోడ్ కనుక క్లియర్ కట్ తెలుసుకొని 100sలో కనుక ఉంటే మనకు అది రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటుంటాయి. మీరు వాడే ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ యాజ్ యూజువల్ వాడాల్సిందే, జనరల్ చెకప్స్ వెళ్ళాల్సిందే. అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో కాల్షియం ఐరన్ వాడాల్సిందే. దాంతోపాటు హోమియో చికిత్స వాడడం వల్ల కూడా నెక్స్ట్ అండ్ వైరల్ లోడ్ తగ్గడం వల్ల కూడా మనకు కొంతవరకు నెగిటివ్ చేసుకునే ఛాన్స్ వల్ల కూడా బేబీ మీద ఇంపాక్ట్ లేకుండా కూడా చూసుకోవచ్చండి. ఒకసారి వైరల్ లోడ్ రిపోర్ట్ కనుక తీసుకొనేస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. మరి కాల్ తీసుకున్నాం అండి. దీప్తి గారు, హలో. దీప్తి గారు, హలో. దీప్తి గారు వినిపిస్తుందా నేను చెప్పేది? స్ట్రెస్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు రీజన్ అవ్వచ్చు అంటారు? ఓకే, సో ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి అండ్ శారీరక శ్రమ లేకపోవడం, సో రెండు కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఎక్కువగా ముఖ్యంగా ఫర్టిల్ పీరియడ్లో కనుక ఇలాంటి సమస్యలు ఎక్కువ గురైనా కూడా రీజన్ మేబీ ఎనీథింగ్.
ఇప్పుడు నియర్ అండ్ ఇయర్ చనిపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే కెరీర్లో సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, లేకపోతే ఎనీ లాసెస్ అలా అవ్వడం కానివ్వండి, ఎనీథింగ్ రీజన్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు అనుకునే సాధించకుండా కూడా అది కూడా రీజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో స్ట్రెస్ అంటే మానసిక ఆందోళన ఉండడం వల్ల కూడా మ్యాక్సిమం ఇప్పుడు 20 to 30 ఏజ్ గ్రూప్లోనే ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సెటిల్మెంట్ కానీ దేనివల్ల కూడా ఏ విధంగా సెటిల్ అవ్వడమే కానీ, కెరీర్ పొజిషనే కానివ్వండి, లేకపోతే మంచి పొజిషన్ ఉండడం కానీ సెక్యూరిటీ కూడా ఆ ఏజ్లోనే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇప్పుడు పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రాంగ్ ఎనఫ్ పేషెంట్స్ అయితే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఏమి ఉండకుండా వాళ్ళు గిటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్తో పాటు కొంతమందికి హ్యాబిట్స్ కూడా అలవాటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల కూడా అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కూడా ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. దీనికి తోడు అది యాడ్ అయింది అనుకోండి, ఎక్కువగా మనకి ఇండైరెక్ట్గా లివర్ విల్ బీ అండర్ స్ట్రెస్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో పాటు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ థైరాయిడ్ లాంటి సమస్య కానీ, ఫీమేల్ అయితే పీసీఓడి లాంటి సమస్యలు కావచ్చు, మేల్స్లో అయితే డయాబెటిక్ లాంటి సమస్యలు రావడం వల్ల అండ్ కౌంట్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఇబ్బంది గురే అవకాశం ఉంటాయి. అది కూడా మ్యాక్సిమం మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనుక ఎక్కువ తీసుకుంటే రూట్ కాజ్ డ్యూ టు ఒబెసిటీ అండ్ స్ట్రెస్, అంటే మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇది ఎక్కువగా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మేనేజ్మెంట్ పార్ట్లో కూడా మనం చెప్పే రీజన్ ఏంటంటే, ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతున్నా కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ల కేసెస్ కంపల్సరీ దే నీడ్ టు గో ఫర్ యోగా అంటాం. ఎందుకంటే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి, కంట్రోల్ చేసుకోవడానికి మనం స్ట్రెస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, వీ కాంట్ అవాయిడ్ దట్. కాకపోతే సర్టన్ ఎక్స్టెంట్ కంట్రోల్ చేసుకోవాలి అంటే సో హెల్దీ డైట్, ఫిజికల్ యాక్టివిటీ సర్టన్ ఎక్స్టెంట్ చేయడం వల్ల తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. సో మెడిసిన్ రోల్ మనకు 70 to 80% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 20 to 30% డెఫినెట్లీ ఇన్ ద పేషెంట్ హ్యాండ్స్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దట్టు ఫుడ్ కానీ ఆహారపు అలవాట్లతో పాటు మానసిక ఆందోళన తగ్గించుకుని, దట్టు యోగా లాంటివి చేయడం వల్ల కానీ, రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల కానీ వెయిట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గ్లాండులర్ స్టిమ్యులేషన్ నార్మల్గా జరగడం వల్ల కూడా యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ కూడా ఎక్కువ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంప్రూవ్మెంట్ కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాల్ తీసుకుందాం అండి. దీప్తి గారు, మేడం చెప్పండి మేడం. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, ఓకే మేడం. హలో మేడం. చెప్పండి దీప్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను దీప్తి మాట్లాడుతున్నాను విజయవాడ నుంచి. మా బ్రదర్ కి మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. మా వదినికి అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు మా వదిన గారికి పీసీఓడి ఉందని చెప్పారు మేడం. ఓకే. అయితే ఫస్ట్ డాక్టర్ గారు అవి నీటి పురుగులు ఉంటాయి కదా మేడం, అది తగ్గడానికి ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. ఇప్పుడేమో ప్రెగ్నెన్సీ రావడం కోసమని టాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారు. 28 days ఫిట్ మేడం అది సైకిల్ ది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెకప్ కి రమ్మని చెప్పారు మేడం. మేడం మా వదినకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా, లేకపోతే ఇంకా టైం పడుతుందా? వయసు ఎంత అండి మీ వదినది? 22 మేడం. ఓకే. సో యాక్చువల్లీ మ్యారిటల్ లైఫ్ 3 years బట్ నో ఇష్యూ, పీసీఓడి కేసెస్ అంటున్నారు. సో హార్మోన్ పీసీఓడి లాంటి కేసెస్ ల్యాప్రో వల్ల కానీ, హార్మోన్స్ ఇండ్యూస్ చేయడం వల్ల కానీ, లేకపోతే అవ్వడం వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ వెరీ లెస్, 20 to 30%. సో ఏజ్ పరంగా 22 అంటున్నారు కాబట్టి మనకు 32 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి సక్సెస్ 80 to 90% ఉంది. సో సిస్ట్ రూపంలో మనకు ల్యాప్రోస్కోపీ రిక్వైర్మెంట్ లేకుండానే మనకు కరగడంతో పాటు పీరియడ్ ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులరైజ్ అవ్వడం, ఓవ్యులేషన్ నార్మల్గా అవ్వడం, నేచురల్ మెథడ్స్లోనే మనకు ప్రెగ్నెన్సీ నార్మల్గా అయిన కేసెస్ అంటే కన్ఫర్మ్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. ఒకసారి మీ బ్రదర్ అండ్ మీ వదిన కనుక ఒకసారి కపుల్ని ఇద్దరిని కనుక ఓల్డ్ రిపోర్ట్స్ అండ్ ప్రజెంట్ తీసుకున్న ట్రీట్మెంట్ హిస్టరీ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇచ్చే మెడికేషన్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. సో బయట హార్మోన్ థెరపీ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే దానివల్ల వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు అండ్ పీసీఓడి కూడా వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ చాలామంది ఇది 3 months ఇది చూస్తారు, 3 months ఐయూఏకి వెళ్తారు, 3 months ఐవీఎఫ్ అట్లా వెళ్తుంటారు. సో ఈ ఏజ్లో తనకు ఐయూఏ అండ్ ఐవీఎఫ్ రిక్వైర్మెంట్ లేకుండానే, ల్యాప్లో రిక్వైర్మెంట్ లేకుండా నార్మల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఒకసారి ఏఎంహెచ్ రిపోర్ట్ అండ్ పెల్విక్ స్కాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ టెస్ట్ అండ్ హార్మోన్ ఫ్రెష్ రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చండి. మరో కాల్ తీసుకుందాం అండి. హేమ గారు, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే హేమ గారు, చెప్పండి. మేడం నేను అదే ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఒక పాప ఉంది, 7 years పాపకి. మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నాను, కానీ నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావడం లేదు. 7 years అవుతుంది. తర్వాత వచ్చేసి మంత్ అయిన తర్వాత 10 days కి 15 days కి అది కుట్టి కడుపులో పెయిన్ వస్తుంది మేడం. రెగ్యులర్ గా 1 hour అలా ఉంటుంది, లేకపోతే 2 days ఉంటుంది. తర్వాత మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. అది ప్రాబ్లం ఏంటి అనేసి తెలుసుకుందామని కాల్ చేస్తాను. ఓకే. మీ వయసు ఎంత అండి? నా వయసు 25 మేడం.
ఓకే 7 ఇయర్స్ బాబున్నారు, సెకండ్ ఇష్యూ కావాలి. మళ్ళీ పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? పీరియడ్స్ అయితే రెగ్యులర్గానే వస్తున్నాయి అన్నారు. టెస్ట్ రిపోర్ట్స్ ఏమైనా చేయించారండి? రెగ్యులర్ గా మేడం టెస్ట్ పరీక్షలు ఏమైనా చేయించారా? ఇద్దరు కపుల్ టెస్ట్ చేయించుకున్నారా మీరు మీ ఇప్పటి హస్బెండ్? వరకు అయితే ఏం చేయించుకోలేదు మేడం నేను. తర్వాత వచ్చేసి పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి. ఒకసారి ఫాలిక్యులర్ problem స్టడీ. ఉంది. ఓకే, ఎందుకంటే సెకండ్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా మనకి అప్పటి వరకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఇబ్బంది లేకున్నా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ కల్లా కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫీమేల్లోనే కావచ్చు, మేల్స్లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు పెయిన్ రావడం అనేది దట్ ఈస్ కామన్. కొంతమందికి అంటే ఫర్టైల్ పీరియడ్ అంటాం, అది అప్పుడు ఓవ్యులేషన్ అవ్వడం వల్ల ఒక మైల్డ్ పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎక్కువ కన్సిడర్ చేయాల్సిన అవకాశం లేదు. బట్ స్టిల్ ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ కనుక చేయించండి అండ్ ఏఎంహెచ్ ఆల్సో అంటే ఏఎంహెచ్ రూల్ అవుట్ చేయండి. సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేసి ఓవ్యులేషన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, లేదు సక్సెస్ ఎంత వరకు అవుతుంది, అసలు కన్సీవ్ అవుతారు లేదు కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి మీ విషయంలో. ఎట్ ద సేమ్ టైం మీ హస్బెండ్ విషయంలో కూడా మళ్ళీ కంప్లీట్ సెమిన్ అనాలిసిస్ ఒకసారి చేయించి, ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కొంతమంది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఎనీ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ వెయిట్ గెయినింగ్ అవ్వడం, అలసట లాంటిది ఏమైనా ఉన్నా కూడా థైరాయిడ్ ప్రొఫైల్ కూడా రూల్ అవుట్ చేయించండి అండ్ మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ రూల్ అవుట్ చేయించండి. సో దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే కనుక దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే సిన్స్ 2-3 ఇయర్స్ మీరు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటున్నారు కాబట్టి మేబీ ఇన్ బోత్ ద వే క్వాలిటీ పరంగా ఇబ్బంది ఉండడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సో ఇందాక చెప్పిన ఏ రీజన్స్ అయినా కూడా దానికి ట్రీట్మెంట్ కనుక హోమియో చికిత్సలు వాడడం వల్ల మీకు సేఫ్ జోన్లో వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేచురల్ మెథడ్లో ప్రెగ్నెన్సీ రావచ్చండి. మరి కాల్ తీసుకుందామండి. సాయిలక్ష్మి గారు. హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మా సాయిలక్ష్మి. మేము సెప్టెంబర్లో చూపించుకున్నామండి, నర్సాపేటలో చూపించుకున్నామండి. ఓకే, అన్ని టెస్టులు అన్ని చేశారు. అమ్మ అంతా బాగానే ఉందమ్మా, గర్భసంచి కూడా ఏ ప్రాబ్లం లేదన్నారు. మా ఆయనకు కూడా టెస్టులు చేశారు, ఆయనకు కూడా ఏం ప్రాబ్లం లేదన్నారండి. థైరాయిడ్ ఉందమ్మా, ఫస్ట్ స్టేజ్ లో ఉంది థైరాయిడ్. అదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, టాబ్లెట్లు వాడమంటే వాడామండి, వాడుతూనే ఉన్నాం, కానీ అసలు ఏం ప్రయోజనం ఏం లేదండి. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి మా నార్మల్ రిపోర్ట్ కనుక తీసుకుంటే 5 లోపల ఉండాలి TSH అనేది. బట్ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు కూడా, చాలామందికి అంటే ఎనోవిలేటరీ సైకిల్స్ ఉంటూ ఉంటాయి, అంటే అన్నం విడుదల అవ్వకపోవడం వల్ల కూడా థైరాయిడ్ వల్ల ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవేందో పీరియడ్ రెగ్యులర్గా ఉన్న నెలసరి సక్రమంగా వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు వాడే థైరోనామ్ వాడడంతో పాటు హోమియో చికిత్స యాడ్ చేయడం వల్ల అది 1 to 2 రేంజ్ మెయింటైన్ అవుతుందంటే TSH అనేది. అప్పుడు పీరియడ్ రెగ్యులారిటీతో పాటు ఓవ్యులేషన్ క్వాలిటీ కూడా పెరిగే అవకాశం ఉంటాయి, కాబట్టి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో థైరాయిడ్ రీజన్ అంటున్నారు కాబట్టి ఒకసారి దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు 2 విధాలుగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ డిజిట్ అంటే 10 బిలో కనుక మీకు TSH కనుక డిటెక్ట్ అయితే కంప్లీట్ రిమూవ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కంప్లీట్ రిమూవల్ ఆఫ్ థైరోనామ్ కూడా తీసేసే అవకాశం ఉంటాయి. అలాంగ్ విత్ ఇప్పుడు ప్రెజెంట్ హిస్టరీలో మీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ప్రెజెంట్ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ రిపోర్ట్ ఒకసారి తీసుకురండి. మీరు ఎంత డోస్ వాడుతున్నారో ఆ రిపోర్ట్స్ కనుక తీసుకునేస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎంత కాలమని డిసైడ్ చేయొచ్చు. మరి కాల్ తీసుకుందామండి. శ్రావణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నాకు ఈ మధ్య ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, లాప్రోస్కోపీ చేసి కట్ చేశారు ట్యూబ్. ఓకే, మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం న్యాచురల్ గా? ఓకే, 1 సైడ్ ట్యూబ్ తీసేసినారు, అవునా మేడం? ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయమ్మా మీకు? వస్తున్నాయి మేడం. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు బికమ్ కన్సీవ్ ప్రెగ్నెన్సీ అంటే కనుక పీరియడ్ రెగ్యులరైజ్ ఉండాలి, ఓవ్యులేషన్ నార్మల్గా ఉండి బోత్ ట్యూబ్స్ నార్మల్గా ఉండాలి. ఒక పీరియడ్కి లెఫ్ట్ ఓవరీ అండ్ ఇంకో పీరియడ్కి రైట్ ఓవరీ అండ్ ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో 1 సైడ్ ట్యూబ్ లేదు కాబట్టి ఇప్పుడు మీకు 1 సైడే, ఈవెన్ దో ఓవరీ అక్కడ నార్మల్గా పనిచేసినా కూడా ఎక్టోపిక్ వచ్చిన ట్యూబ్ అనేది మనకు వర్కౌట్ కాదు. ఏ సైడ్ అయితే రాలేదో అక్కడ నుంచి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఓవ్యులేషన్ క్వాలిటీ కనుక నార్మల్గా ఉంటే మీకు ఆల్టర్నేట్స్ మంత్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఆ టైంలో ఫాలిక్యులర్ స్టడీ ఒకసారి చేయించండి. క్వాలిటీ కనుక నార్మల్గా ఉంటే డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 1 ట్యూబ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటున్నారు, ఎలాంటి బ్లాకేజ్ లేదంటున్నారు, ఇన్ఫెక్షన్ లేదు కాబట్టి డెఫినెట్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిలే చేయకండి, ఎందుకంటే ఒకసారి సర్జరీకి అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ట్యూబ్ కూడా ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఎలాంటి ఇన్ఫెక్షన్ గురైనా కూడా ఛాన్సెస్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య స్ట్రెస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంటే ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో జాగ్రత్త పడి అండ్ ఫాలిక్యులర్ స్టడీ చేయించుకొని దాని ప్రకారం కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ చేసుకోవచ్చు. మరి కాల్ తీసుకుందామండి. నేహా గారు. చెప్పండి.
మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ నేహా గారు, చెప్పండి. నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను, 6 months అయితే. థైరాయిడ్ ఉండే ఫస్ట్ నుంచి అయితే 25 వాడుతున్నాను. ఇప్పుడు మళ్ళా టెస్ట్ చేయించి T3, T4 వచ్చిందండి. కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, మ్యారీడా మీరు? అవునండి. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 3 years. 2 years అవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయా? వచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను, 6 months. 6 months కన్సీవ్. ఓకే, 6 months ప్రెగ్నెన్సీనా? థైరాయిడ్ వచ్చిందా? థైరాయిడ్ ఉంది, ఆల్రెడీ పీసీఓ డిటెక్ట్ అయిందంటున్నారా? అవునండి, T3, T4 వచ్చింది మళ్ళా మొన్న దాంట్లో. ఓకే ఓకే, పీసీఓ డిటెక్ట్ అయిందా లేకపోతే బ్లీడింగ్ లాంటి స్పాటింగ్ లాగా అవుతుంది అంటున్నారా? పచ్చిగా ఉండే కొంచెం. ఓకే, కాల్ క్లియర్ కట్గా లేదు. యాక్చువల్ థైరాయిడ్ ఉంది అంటున్నారు, బట్ అది కంట్రోల్గా ఉంటేనే ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఫిఫ్త్ మంత్ క్రాస్ అయిపోయింది, 6th month ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3rd month స్కాన్, 5th month స్కాన్ అయిపోయి ఫస్ట్ స్కాన్ అన్ని క్లియర్ కట్గా రూల్ అవుట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ స్టిల్ సో ఫ్లక్చువేషన్స్ ఆఫ్ థైరాయిడ్ లేకుండా చూసుకోవడమే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ మన న్యూరలాజికల్ డెవలప్మెంట్ ఫస్ట్ 3 months, ఆర్గాన్ డెవలప్మెంట్ సెకండ్ 3 months అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగిలిన అదర్ ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది లాస్ట్ ట్రైమిస్టర్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అది థైరాయిడ్ కనుక నార్మల్ రేంజ్లో ఉండి ఈవెన్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఫ్లక్చువేషన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎనీ ట్రైమిస్టర్. అది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది బేబీకి ఉండకుండా మదర్కి ఉండకుండా ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఒకసారి తర్వాత చెక్ చేయించుకొని గైట్రోజన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేసి థైరాయిడ్ డోస్ క్లియర్ కట్గా తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి హోమియో ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? యాక్చువల్గా హోమియోపతి యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇట్ సెల్ఫ్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసే అవకాశాలు ఉంటాయి. అందుకని నెంబర్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మన దగ్గర నెగిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి, ఆర్ఏ కానీ ఎస్ఎల్ లాంటి కేసెస్ కూడా. సిమిలర్ బేసిస్ కింద మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ లో ఉంటుంది కాబట్టి మెడిసిన్స్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ దరిదాపులో ఒకరు రాకుండా కూడా నార్మల్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే జీసీఎస్ మెథడ్తో పాటు ఇమ్యూన్ బూస్టర్స్ లాగా మెడిసిన్స్ మనవి అవైలబుల్ ఉన్నాయి. సో యాజ్ ఎ కరోనా ప్రివెంటివ్ ఎట్ ద సేమ్ టైం కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఎలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇడియోసింక్రటిక్ పీపుల్ కానివ్వండి, సైకలాజికల్ డిస్టర్బ్ ఉన్న పీపులే కావచ్చు, రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ సిఓపిడి లాంటి కేసెస్ కావచ్చు, డయాబెటిక్ అన్కంట్రోల్డే కావచ్చు, ఎనీ క్రానిసిటీ ఉన్న కేసెస్ క్రానిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్న కానీ లేకపోతే ఇమ్యూనో సప్రెసెంట్ డిజార్డర్స్ ఇందాక చెప్పిన కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి మనకి ఇమ్యూన్ బూస్టర్స్ అనేది ఇస్తున్నాం. కొన్ని మంత్స్ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి బయటగా అవైలబుల్ అంటే బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎంటర్ కాకుండా అది కరోనా కావచ్చు, అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఎనీ అదర్ ఇష్యూసే కావచ్చు, లేకుండా బాడీ అనేది ఇమ్యూనిటీని ప్రిపేర్ చేయడం, ఫైట్ బ్యాక్ మెకానిజం నార్మల్గా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏంటంటే దానివల్ల బాడీకి ఎఫెక్ట్ కాకుండా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ఇమ్యూన్ బూస్టర్స్ మనకు 50+ బ్రాంచెస్లో అవైలబుల్ ఉన్నాయండి. యూ కెన్ బై ఇట్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇమ్యూనిటీ పవర్ అండ్ ఇన్ఫర్టిలిటీకి మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.